హాయ్ గైస్, నమస్తే అందరికి. సో సుప్రీం కోర్ట్ అయితే ఒక న్యూ జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. ఇండియా అంతా ఒకసారి షాక్ అయింది అనమాట. సో ఏంటంటే హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటంటే హరీష్ రాణాకి బ్రెయిన్ ఇంజురీ అవడం వల్ల ఆయన చాలా సంవత్సరాల నుంచి అయితే ఆయన ట్రీట్మెంట్కి సపోర్ట్ ఇవ్వట్లేదు అనమాట. సో ఆయన బెడ్ మీద ఉన్నాడు, కదలలేని పరిస్థితిలో. సో ఈ బాధ భరించలేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సో ఇందులో వాళ్ళైతే ఒక పిటిషన్ పెట్టుకున్నారు. సో అదే విత్డ్రాల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ అనమాట. సో ఎవరు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు హర్ట్ చేసుకోకూడదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు తీసుకోకూడదు. అకార్డింగ్ టు ఆర్టికల్ 21 వాళ్ళకి రైట్ లేదు. సో యాజ్ పర్ లా కోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప వాళ్ళైతే ప్రాణాలు తీసుకోలేరు. సో ఈ కేసులో కోర్టు అయితే వాళ్ళకి రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది ఇచ్చిందనమాట. సో దీంతో ఆయనకైతే లైఫ్ సపోర్ట్ తీసేస్తారనమాట. సో ఆయనకి స్వేచ్ఛనైతే ఇచ్చింది. సో ఇలాంటి కేసెస్ కూడా చాలా రేర్ గా జరుగుతుంటాయి. మీకు అందుకే చెప్దాను మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సపోర్ట్ చేయండి.